అనంతపూర్లో, రేపు కర్నూలులో రాయలసీమ మీద అవ్యాజ్యమైన ప్రేమను కనపరుస్తున్నారు. వీళ్ళు 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి ఏం చేశారు? వీళ్ళు ఎక్కడైనా కాలువలో ఒక గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య డ్యామ్ వైపు కనీసం తిరిగి చూశారా? ఈరోజు రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాయలసీమ లిఫ్ట్ ఆపేశారని చెప్పి అదే పాత సామెత గుర్తుకొస్తుంది, మొగుడిని కొట్టి ఏదో ఎక్కారు అన్నట్టు, మొగసాలకు ఎక్కినట్టు అని. ఆ రాయలసీమ ప్రాజెక్ట్ని చంపింది మీరు. 2021లోనే స్టే వస్తే ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ మేము ఎట్లా ఆపుతాం నాకు అర్థం కాదు. ఆ మాట్లాడేటువంటి నాయకులకి ఇంగిత జ్ఞానం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఆగిపోయిన ప్రాజెక్ట్ని మేము ఏ రకంగా ఆపుతాం? మీకు కావాలంటే ఆ స్టే ఆర్డర్లు కూడా తెచ్చి చూపిస్తాం. ఎన్సీఎల్టీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వీళ్ళకి స్టే ఇచ్చినటువంటిది. 4 ఏళ్ల పాటు దాని గురించి మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ వచ్చి రాయలసీమ లిఫ్ట్కి ఆగిపోయింది దానికి ఏంటి తెలంగాణ సభలో రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి చెప్తే తర్వాత మీ పార్టీనో లేక మీ అలయన్స్ పార్టీనో ఉన్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడు కొత్త బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా, ఆపింది మేము అని. అంటే మీరిద్దరు కూడబలుక్కుని ఆపినటువంటిది విషయం బయటకు వచ్చింది అనేది ఏమన్నా కంగారు పడి బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆపింది నేనే అని చెప్పేసి హరీష్ రావు అదే సభలో చెప్పాడు. మీకు రాజకీయ గురువు కదా కేసీఆర్. మీరు ఆపినటువంటి ప్రాజెక్ట్ని, మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయినటువంటి ప్రాజెక్ట్ కాదు. మీ వారసత్వం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు అడిగారు, మిగిలిన జలాల్లో అసలు వాటానే అడగం అందరినీ లాంటి ప్రాజెక్టులకి ఆయన రాసిచ్చిపోతే నువ్వేం రాసావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద నీ చీఫ్ సెక్రటరీ, నీ ఈఎన్సీ ఏమని పిటిషన్ వేశారు? ఇది అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, మేము కేవలం స్టడీ చేస్తున్నాము. అరే, మీరేసి సంతకాలు పెట్టినటువంటి అఫిడవిట్లు ఉన్నాయి, మేము ప్రాజెక్టు కట్టడం లేదు, ఇక్కడ ఓన్లీ టెస్టింగ్ చేసుకోవడానికి తవ్వుతున్నామని చెప్పారు మీరు. ఆ అఫిడవిట్లు వాస్తవం కాదా? అవి మర్చిపోయి ప్రజలకు ఇవేవి తెలియదు అని చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి మీరెప్పుడూ కూడా రాయలసీమ పేరుని రాజకీయం కోసమే వాడుకున్నారు. మీ తండ్రి గారి టైంలో రాయలసీమ పేరుతో యాత్రలు చేశారు. ఆ రోజు నందమూరి తారక రామారావు నిజమైన రాయలసీమ పట్ల ప్రేమ చూపించినటువంటి వ్యక్తి. గాలేరు నగరి, తెలుగంగ, హంద్రీనీవా ఈ 3 ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి బ్రెయిన్ చైల్డ్లో పుట్టినటువంటి ప్రాజెక్టులు. 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వారసులని చెప్పుకున్న మీరు రాయలసీమకి ఏం చేశారు ఆ రోజు? ఈరోజు రాయలసీమ బతుకుతోంది అంటే గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ వల్లనే కాదని అడుగుతున్నా. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ప్రాజెక్టుల్లో ఏం చేశాడని అక్కడ అడుగుతున్నా. వీళ్ళకి రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే ఎంత ఖర్చు పెట్టారు? చర్చకు రండి మీరు. హంద్రీనీవా ఒక్క సంవత్సరంలోనే 3,700 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాం. ఒకే సంవత్సరంలో శాంక్షన్, ఒకే సంవత్సరంలో టెండర్ పిలవడం, ఒకే సంవత్సరంలోనే వర్క్స్ కంప్లీట్ చేయడం చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? అది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఉన్నటువంటి ప్రేమ. మళ్ళీ 2,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు. ఇది కాక నేను చెప్తున్న 5 ఏళ్లలో శాసనసభలో మీరు రాయలసీమ పేరుని పలకడానికి మీరు సాహసించలేకపోయారు. ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నాం, రాయలసీమలో ఇదే శాసనసభలో రాయలసీమ హార్టికల్చర్ హబ్ పెడతాం 40,000 కోట్ల రూపాయలతో అని చెప్పగలిగినటువంటి దమ్ము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉందని చెప్తున్నాం. ఏం మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తారు? హంద్రీనీవాని మేము 1 సంవత్సరంలో పూర్తి చేసినందుక, రాయలసీమ ప్రాజెక్టులకి 40,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నందుక, 1 రూపాయి ఖర్చు పెట్టినటువంటి మీరు మొసలు కన్నీరు గారిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? సిగ్గుపడాలయా. ఎస్, కొంత పని చేస్తే మాట్లాడవచ్చు. మేము చెప్తాం, రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఎంతో కొంతైనా
మేము చేసినటువంటి హంద్రీ నీవాని ఆయన కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాడు, గాలేరు నగర్ని కంటిన్యూ చేసి. నువ్వేం చేసావు? నందమూరి తారక రామారావు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు మొదలు పెడితే మీరు కంటిన్యూ చేశారు రాజశేఖర రెడ్డి. నువ్వు అది కూడా చేయలేదే. చరిత్రలో నీకు ప్లేస్ కూడా ఉండదు. మరి నువ్వు వచ్చి రాయలసీమ పేరు మీద పెడతా ఉన్నావు. ఇంకా ఏదో రాయలసీమలో కొత్త పేరు పెట్టుకున్నాం మేము, కొత్త ప్రాజెక్టు. మరి ముచ్చుమర్రికి దీనికి తేడా ఏముంది? ముచ్చుమర్రి ఆల్రెడీ మేము కట్టాం కదా, దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేవు. ఈరోజు ముచ్చుమర్రి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది కదా. కేవలం వివాదాల్లోకి నెట్టేదానికోసమే మీరిద్దరూ ఇక్కడ మీరు అక్కడ మీ రాజకీయ గురువు గారు కలిపి చేసినటువంటి కుట్రలో భాగంగానే తప్ప రాయలసీమ మీద మీకు ప్రేమ లేదు. రాయలసీమని కేవలం రాజకీయ అవసరాల కోసం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసమే మాత్రం వాడతారు. అది మీ నైజం. కులం, మతం, ప్రాంతం అనేటువంటివి మీ రాజకీయ పునాదులు. దాని మీదనే తప్ప మీకు వేరే ఆలోచన ఎక్కడా కూడా లేదు. ఎక్కడా కూడా 5 ఏళ్లలో మీరు రాయలసీమ మీద స్టే విధిస్తే నువ్వు వెకేట్ చేయడానికి ఏం చేశారు? ఒక్కరోజు కూడా మీరు ప్రయత్నం చేయలేదే. అదే మేము వస్తే ఏం చేశాం? ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కులేదు. ఇక్కడ ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్న తుంగభద్ర డ్యాంలో గేటు కొట్టుకుపోతే తెల్లవారుజామున 5ంటికి మాకు తెలిస్తే 9ంటికి దగ్గరలో ఉన్న మా ఎమ్మెల్యే ఫస్ట్ వెళ్ళిపోయారు, అక్కడికి పొమ్మని చెప్పాం. ఈవినింగ్కి మొత్తం యంత్రాంగం చేరుకున్నాం. గేట్లు పెట్టడం కుదరదు అని అంటా ఉంటే దేశంలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం, గేట్లు పెట్టాం, పంటను కాపాడాం. మళ్ళీ ఈరోజు 33 గేట్లని ఒకే సంవత్సరంలో మారుస్తున్నాం. 18 గేట్లు నిలబడ్డాయి. మొన్ననే అనంతపురం మీడియాని మొత్తం తీసుకెళ్ళి చూపించాం. 18 గేట్లు ఎరెక్ట్ చేశాం 3 నెలల్లోనే. అంటే వర్షాలు ఆగిపోయి మళ్ళీ వర్షాలు వచ్చే లోపల చేస్తాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఏం మొహం పెట్టుకుని చెప్తారు? ఏ ఒక్క ప్రాజెక్టులను మీరు రాయలసీమకు దగానే చేశారు. రాయలసీమని వాడుకుని వదిలేసినటువంటిది ఎవరన్నా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు అనంటే 2019లో ఎన్నికల ముందుకు ఇదే ఊరవకొండకు వచ్చావు నువ్వు. జలదీక్ష అక్కడ చేసినప్పుడు ఏం చెప్పారు మీరు? 3 నెలల్లో హంద్రీ నీవా పనులను ప్రారంభిస్తామన్నావు. 3 నెలలు కాదు, 5 ఏళ్ల కాలంలో ₹1 ఖర్చు పెట్టలా. ముందు దీనికి సమాధానం చెప్పమంటున్నా. పెడబొబ్బులు పెడుతున్నారు వీళ్ళు నాయకులందరూ కూడా. మేము పనులు చేస్తున్నాం అనేటువంటి అసిడిటీ ఎక్కువ ఉంటే మందులు పంపిస్తాం, అసిడిటీ మాత్రలు వేసుకోండి. మీ కడుపు మంటని రైతుల కన్నీరుగా మార్చేటువంటి ప్రయత్నం చేయొద్దు అనేటువంటిది చెప్తున్నాం. ఇంట్లో వాళ్ళని అడగండి అయ్యా, చెప్తారు. మీకు సిగ్గుందా? ఏం మొహం పెట్టుకుని బయటకు వచ్చి అడుగుతున్నారు అనేటువంటిది ఇంట్లో వాళ్ళే తిడతారు మిమ్మల్ని. థ్యాంక్ యూ. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు? బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటల్ని ఆయన రిపీట్ చేశాడు. ఆయన ఏమీ చెప్పలేదు కదా. బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి మంత్రివర్గంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని చెప్పాడు. తన రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇస్తే అది చెప్పాడు. దాంట్లో ఒకటి కాదు కదా, ఆ రోజు మీడియా ముందు ప్రజల ముందు వచ్చి చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? మీరు భుజాలు ఎందుకు? బొత్స సత్యనారాయణ గారు నిన్న బాధపడ్డాను, నేనేమి హర్షించను. కానీ ఎందుకు బాధపడ్డారో మాకు అర్థం కాల. ఆయన చెప్పినటువంటి మాటే అది. ఆయన చెప్పినటువంటి మాటే, మేమేం కొత్తది చెప్పలేదు. అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తూ ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు, సాక్షులు ఏ ఒక్కరూ ఈ రోజుకు మిగలలేదు. బాబాయి హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు, నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు
తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయిరెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు, ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? నీ నైజం ఏంది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కళ్ళ ముందు కనపడతానే ఉంది. తెల్లవారుజామున 6:15 ముందే గొడ్డలిపోటుతో బాబాయ్ చనిపోయాడని తెలిస్తే గుండెపోటు అని చెప్పి మన టీవీలో ప్రచారం చేసి 5 నిమిషాల్లో చేరుకోగలిగినటువంటి మీరు 12 గంటలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి మీరు చేరుకున్నారు అని అంటే బాబాయ్ మీద ప్రేమ ఉన్నట్ట? ఆ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ తొలగిపోయే వరకు అక్కడికి చేరుకోకూడదనేటువంటి ఆలోచన ఉన్నట్ట? ఇంకా మీ హిస్టరీ లేకపోతే ఈయన గురించి ఇన్సిడెంట్లు చెప్తా ఉంటే ఆయన ప్రత్యర్థుల మీద జరిగినటువంటి దాడులు, రాజకీయ ప్రత్యర్థులు, ఎందుకు నిన్న మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. పాపం ఆయన సర్జరీ చేయించుకుంటే 700 కిలోమీటర్లు ప్యాంటు మళ్ళీ సర్జరీ అయిన పాయింట్లో కుట్లూడిపోయి మళ్ళీ రక్తం వస్తే కూడా కనీసం కనికరం లేకుండా 700 కిలోమీటర్లు బొలిరో జీపుల్లో తిప్పి తిప్పి తీసుకొచ్చారే. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు హింసించారే. న్యాయస్థానాల్ని మీరు నిన్ననే కామెంట్ చేసిందే, జడ్జిలు తిట్టిన రోజే మేము చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటిది. ఎలక్షన్ కమిషనర్ని ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలోకి పోయే పరిస్థితులను కల్పించావే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నైజమేంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బొత్స సత్యనారాయణ గారు బాధపడక భయపడక ఏం చేస్తారు? మేం కాదు, ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నది ఆయన. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆయన బొత్స సత్యనారాయణ గారు ఆ మాట చెప్పాడు. ఇంకా చెప్పాలి, ఆ రోజున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి నేను 60 రోజులు కష్టపడ్డాను అన్నాడు. కష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లేనటువంటి వ్యక్తిని ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం లేదు కదా, చేయలేరు కదా. దాంతో సంబంధం లేని ఎల్లైనో పుల్లయ్య కోసమో కాపాడేదానికోసం 60 రోజులు కష్టపడక్కర్లేదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఏం కష్టపడ్డాడు. మా అచ్చన్న గారు ఏమీ మాట్లాడాల, అందరూ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేశాడు. రోసయ్య గారు ఇట్లన్నారు, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి, బొత్స సత్యనారాయణ గారు ఇదన్నారు. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇవి ఏవన్నా కూడా అల్టిమేట్లీ లబ్ధిదారుడు ఆయనే. అది కోడికత్త అయినా గులకరాయి అయినా, తండ్రి మరణమైనా బాబాయ్ హత్య అయినా, అన్నింటినీ ఆయన ఒక సింపతిగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. ఓ సంఘటన జరుగుతుంది, చేయించేది ఆయనే, మళ్ళీ బాధితుడిగా నటించేది ఆయనే. నేను అందుకే చెప్తా ఉన్నా కదా, ఈ సమాజానికి వైసీపీ హానికరం, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది నేను అందుకే అంత బలంగా శాసనసభలో కూడా చెప్తా వస్తున్నాను నేను.